నమస్తే ఆర్సి మహాది నమస్కారం. నేను మీ విఎస్ శర్మ, రామకోట వాస్తు జ్యోతిష్యం, విశాఖపట్నం. ఈ వీడియో ఎవరు చూస్తున్నారో వారందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే శివానుగ్రహము ఉంటే కానీ ఈ వీడియో మీరు చూడలేరు. ఈ నెల 13వ తేదీ సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రముతో కూడిన మహాశివరాత్రి. దీన్నే మహాశివాఖ్య యోగము అంటారు. అంటే ఇదట 2026వ సంవత్సరంలో ఏర్పడితే మళ్ళా 2053వ సంవత్సరం ఏర్పడుతున్నది. అంటే ప్రతి 27 సంవత్సరం ఒకసారి మాత్రం ఇలాంటి యోగం వస్తుందట. ఇది 100 శివరాత్రులతో సమానమైన పుణ్యదినంగా మనకి శివపురాణం చెబుతోంది. శివునికి ఇష్టమైన నక్షత్రము ఆరుద్ర, అట్లాగే సోమవారము, అలాగే కృష్ణ చతుర్దశి, మహాశివరాత్రి. ఈ మూడు ఒకే రోజు రావటం అన్నది అరుదు, అలభ్యము కూడా. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా చాలామంది గ్రహదోషాలతోని బాధపడుతుంటారు. అట్లాగే పుత్ర సంతానం లేకపోవడం, అట్లాగే అనారోగ్యము, అప్పులు పాలవడం, ఇలా చాలా రకాల ఈతి బాధలతో ఉంటారు మానవులు. అందరికీ ఒకటే ఒక సమస్య పరిష్కారం, అన్ని సమస్యలకి పరిష్కారం ఇదే ఈరోజే. ముఖ్యంగా అందరూ కూడా ఆ శివ పార్వతుల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఈ రోజుల్లో ఉపవాసం ఉండండి, వీలైతే ఉండండి, లేనివారు పాలు పండ్లు తీసుకోండి. ప్రదోషకాలం ముందు శివ దర్శనం చేసుకోండి. శివాలయానికి వెళ్ళి గుప్పెడు మారేడు పత్రి, గరికె పోచలు తీసుకొని రాగి చెంబుతో స్వామి యొక్క లింగంపై హర 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 మహాదేవా, శంభో శంకర అంటూ ఒక్కసారి స్వామిని తలుచుకుంటూ అభిషేకం చేస్తా ఉన్నట. మీ సమస్తమైన పాపాలు పోతాయట, గ్రహదోషాలు పోతాయి, అష్టైశ్వర్య పొందుతారని మనకి పురాణ వచనము. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.